బిల్డింగ్ పై రచ్చ, కూటమి బాండింగ్ పై చర్చగా మారింది. ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ సీనియర్ నేత సౌదీ రఫ్ మధ్య వివాదం రోడ్డెక్కింది. కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం సరికొత్త వివాదానికి నిప్పురాజేసింది. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తన దగ్గర 10 లక్షలు లంచం తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ సీనియర్ నేత సౌదీ రౌఫ్ మొత్తం 50 లక్షలు డిమాండ్ చేశారని చెప్పారాయన. ఇది నిజం, ఏ ప్రమాణానికైనా తాను సిద్ధమన్నారు రౌఫ్. నేను ఈ బిల్డింగ్ కట్టేదానికి ఎమ్మెల్యే గారికి 10 లక్షల రూపాయలు లంచం ఇచ్చినాను. ఆయన 50 లక్షలు నాకు డిమాండ్ చేస్తాడు. నేను ఇవ్వనని చెప్పినాను. అందుకోసమే సారోళ్ళు పెడతారు. సారోళ్ళు పేరు చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదంటే వీళ్ళకి ఉద్యోగస్తులు కాబట్టి చెప్పడం లేదు. ఈ 40 లక్షలు ఇవ్వలేని కోసమే ఈ డివిజన్ వచ్చింది. 40 లక్షలు ఇవ్వము. 40 లక్షలు దొంగతనం చేస్తామా? మా జగన్ మేము కట్టింది 10 లక్షల రూపాయలు నేను ఇచ్చింది వాస్తవము. ఏ ఖురాన్ మీద చెప్తాను. సౌదీ రఫ్ ఆరోపణలు సంచలనం రేపాయి. వివాదానికి కారణమైన షాపింగ్ కాంప్లెక్స్ ను ఎమ్మెల్యే పార్థసారథి పరిశీలించారు. అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టినా చర్యలు తప్పవన్నారాయన. తాను లంచాలు తీసుకునే స్థాయికి దిగజారలేదన్నారు. సౌత్ రఫ్ ఆరోపణలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే పార్థసారథి. సౌదీ అరేబియా దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితిలో నేను లేను. నేను డబ్బులు ఇచ్చేశాను, నేను డబ్బులు వసూలు చేశాను అన్న విషయాన్ని ఆయన నిరూపించుకోవాలి. ఎవరెవరైతే చట్టాన్ని అతిక్రమించి కడుతున్నారో అన్ని బిల్డింగులు కొట్టేస్తాం. నాకేదో ప్రత్యేక అర్హతలు ఉన్నాయి ఊర్లో కాబట్టి నేను ఇష్టం వచ్చినట్లు కట్టేస్తాను అంటే చూస్తూ ఊరుకునేది లేదు అని స్పష్టంగా సౌదీ రూఫ్తో పాటుగా ఇలాగా బిల్డింగులు కడుతున్నటువంటి ఆదోనిలో ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అతని డీవియేషన్నే లేదు అంటే రాత్రులు ఎందుకు కడతా ఉన్నాడు? నోటీస్ వచ్చిన తర్వాత టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఎందుకు దాక్కొని కడతా ఉన్నాడు? సమాధానం చెప్పాలి. ఏది నిజం, ఎవరు నిజం? ఇద్దరి వర్షన్ రచ్చబండలో చర్చగా మారింది. ఇక పార్టీల రియాక్షన్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. వివాదంతో పాటు ఆ ఇద్దరి సంవాదం ఇప్పుడు ఆదోనిలో హాట్ టాపిక్ అయింది. అసలు అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు.